చూపక, ఈరోజు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇయ్యక, ఈరోజు ఎన్నో ఇబ్బందులు వాళ్ళని పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నోటిఫికేషన్ అలసత్యం వల్ల ఈరోజు వాళ్ళ యొక్క ఏదైతే మన ఏజ్ ఉందో అది పెరుగుకుంటూ పోతుంది. ఈరోజు మరి 40 ఏళ్ళ వయసులో వారు రాయాల్సిన పరీక్ష ఈరోజు 49 ఏళ్ళకి రాయాల్సి వచ్చే పరీక్షగా వచ్చింది. ఈరోజు అందులో ముఖ్యంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, మరి అంతేకాకుండా ఈరోజు టెట్ నార్మలైజేషన్ కానీ, మరి మరి గురుకులోళ్ళది డౌన్ మెరిట్ కానీ, ఈ విధంగా అనేకమైన అంశాలతో పాటు కొన్ని అంశాలు కూడా నిన్న నా దృష్టికి రావడం జరిగింది. అందులో అందులో ప్రముఖంగా ఏందనంటే ఒకటి ఈ టీచర్లది మన సారీ రైట్ తెలంగాణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, పీటీఐ, ఆర్ట్ టీచర్లు, క్రాఫ్ట్ టీచర్లు, పీఈటీ టీచర్ల యొక్క పనివేళలు ఒక స్పష్టత ఇయాల్టి వరకు లేదని. ఓకేనా? అంతేకాకుండా కొన్ని జిల్లాలు హాఫ్ డే వెళ్తున్నారు, కొన్ని జిల్లాలు ఫుల్ డే వెళ్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో డిఈలకే ఒకే స్టేట్ ఆర్డర్ వర్తిస్తుందా సార్? జిల్లాకు వేరుగా ఉంటుందా? అందరికీ ఒకే జీతం 11,700 రూపాయల జీతం ఇస్తున్నట్ట. మీరు గతంలో అడిగారు సార్, కానీ ఇప్పటికీ ఎస్బిడి గారి నుండి ఒక స్పష్టత లేదు. వస్తున్న జీతం కూడా కేంద్రం రాష్ట్రం వాటా కలిపి ఇవ్వడం లేదు. దయచేసి పనివేళలు మరియు జీతం విషయంలో ఒక స్పష్టత వచ్చేలా చూడండి సార్ అని చెప్పేసి కూడా మరి మనకు రిక్వెస్ట్లు రావడం జరిగింది. అంటే ఈరోజు ప్రభుత్వం ఒక్కొక్కరితో ఒక్కొక్క తీరుగా ఎందుకు ఈ తీరుగా వ్యవహరిస్తుండ్రు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు అందరికీ ఒకటే విధానమైన పనివేళలు ఉండాలి. ఈరోజు ఒకే విధానమైన వాళ్ళకు జీతభత్యాలు ఉండాలి, అన్నీ కూడా ఒకటే టైప్ ఉండాలి. కానీ ఈరోజు మనిషికి ఎందుకు మారుతూ ఉన్నది అనేది ఒక పెద్ద అంశం. ఈరోజు అంతేకాకుండా ఈ పీఈటీ విధానంలో ఈరోజు వాళ్ళ సెలక్షన్ మళ్ళీ స్పోర్ట్స్ కోటా ఉంటుందండి ఇందులో. మరి ఆ స్పోర్ట్స్ కోటా బ్రదర్ నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్, మీరు లైవ్లో ఉన్నారు బ్రదర్, బక్కజల్స్ అండ్ ఫ్యాక్ట్స్. అయితే ఇప్పుడు మీరు డిఎస్సి క్వాలిఫై అయినరా? అవును సార్, డిఎస్సి క్వాలిఫైడ్ సార్. డిఎస్సి క్వాలిఫైడ్ ఎక్కడ, ఏ ఇయర్? 2019 సార్. 2019. ఓ అమ్మా, అంటే దాదాపు 7 సంవత్సరాలు. అవును సార్, అవును సార్. 7 సంవత్సరాలకి వెళ్ళి మీకు ఇంకా మీ జాబ్ రాలే? లేదు సార్, ఎప్పుడు పడ్డా జిల్లాకు వచ్చేసి ఒక పోస్ట్ 2 పోస్టులే పడుతున్నాయి సార్. ఓకే. దాంట్లో ఒక పోస్ట్ అమ్మాయిలకు, ఒక పోస్ట్ అబ్బాయిలకు అన్నట్టు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అది వికలాంగులకు కేటాయించడం, ఒక పోస్ట్ నార్మల్ కేటాయించడం, ఇట్లా ఒక పోస్ట్ కి దగ్గర ఒక 5,000 నుంచి 6,000 మంది ఆస్పిరెంట్స్ కొట్లాడతారు సార్. స్పోర్ట్స్ కోటా. ఓకే. 5,000 మంది, 5,000 నుంచి 10,000 మంది ఒక పోస్ట్ కోసం కొట్లాడతారు సార్ జిల్లాకు. ఇంకా అలా ఏం రాస్తాం అని చెప్పాను నిరాశతోటే చాలా మంది ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేసుకుంటారు. ప్రైవేట్ సెక్టర్ లో 15,000 నుంచి 17,000 వరకు, అంతకంటే ఎక్కువ ఇయ్యారు సార్. ఓకే. దానివల్ల ఆ డిపార్ట్మెంట్ నుంచి అది కూడా ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు ఆ ఫీల్డ్ లోనే ఉండాలి, ఆ స్కూల్లోనే ఉండాలి. స్కూల్ పిల్లల్ని బస్ దింపిన కాచి మొదలు పెడితే మళ్ళీ బస్ ఎక్కించేంత వరకు దాంట్లోనే ఉండాలి. ఏ సబ్జెక్ట్ టీచర్ రాకపోయినా మేము దాంట్లోనే ఉండాలి. ఓకే. మాకు ఇచ్చే స్పోర్ట్స్ అంటూ గంట పోయి గేమ్ మీదకి పోయి ఆడిపిస్తానికి మాకు పీరియడ్స్ ఉండవు. పీరియడ్స్ ఇంకోటి పీరియడ్స్ ఉన్నాయి అని చెప్పి అనుకున్న దాంట్లోనేమో ఈ మన గ్రౌండ్ ఉండదు సార్. ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంది సార్? నాది వచ్చేసి ఇంటర్మీడియట్ సార్, యూజీడీ పీడీ సార్. హెచ్జిటి ఈక్వల్ టు హెచ్జిటి పీడీ. అబ్బా సార్, ఈక్వల్ టు హెచ్జిటి పీఈటీ సార్. ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో డ్యూటీ చేస్తే నీకు ఎంత వచ్చేది జీతం? సార్ నాకు 50,000 వచ్చేది సార్. అంటే స్టార్టింగ్ లోనే వరకు 38 ఉంటుంది సార్. ఒక 1 year తర్వాత ఆటోమేటిక్ అప్రెంటిస్ పీరియడ్ అయిపోతుంది కదా సార్, 6 months తర్వాత. దాని తర్వాత 50,000 పెంచుతారు సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది మీదకి ఇష్యూ? సార్ ఇష్యూ వాస్తవానికి వచ్చేసి ఈ 33 జిల్లాలల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ వేకెంట్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఆ లిస్ట్ తీయండి అని చెప్పాను. డిఈఓల కాంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి స్కూల్లో పీఈటీ ఉండాలని చెప్పాను. నేను యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ గా నేను ఫుట్బాల్ ఆడతాన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా అన్ని స్కూళ్ళల్లో పీఈటీ నింపుతా అని చెప్పేసి అని మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే. ఇప్పుడు బ్రదర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో కూడా పీఈటీ సార్ ఉంటారు.
సార్ అంతే కదా. అవును సార్ నేను అవును సార్ కాజీపేట రైల్వే స్కూల్‌లో చదివిన. కాజీపేట రైల్వే స్కూల్‌లో ఇద్దరు పీటీ సార్లు ఉండేది మాకు. సార్ స్ట్రెంత్ ని బట్టి సార్ 250 మంది పిల్లలుంటే ఆ! ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి సార్. హ్మ్. 250 దాటి ఒక్క పర్సన్ ఉన్నా కూడా రెండో టీచర్ ని అపాయింట్ చేయాలి సార్. యాజ్ ఎ రూల్స్ ఎన్‌సీఈఆర్‌టీ నిబంధన ప్రకారం. ఆ! ఓకే. సరే. సార్ ఇప్పుడు ఒక ఇప్పుడు హ్మ్. సార్ ఆ! చెప్పండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లా హ్మ్. ప్రతి స్కూల్‌లో పీఈటీ ఉండాలని చెప్పి అంటే ఉన్నత పాఠశాలల్లో హ్మ్. ఈ పీఈటీని పెడతా అని చెప్పేసి అన్నందుకు 1800 పోస్టులు ఉన్నాయి సార్ అని చెప్పని డీఈఓల కాంచి మొత్తం ఇప్పుడు సెక్రటరీ గారి కాడికి పోయింది సార్ ఫైలు. హ్మ్. అన్ని జిల్లాల నుంచి. హ్మ్. ఆ ఫైలు ఇంకా ఆర్థిక శాఖ ఆమోదం పొందలేదు. పొందితే డీఎస్సీలో కలిపి వస్తాయని చెప్పేసని లేదా స్పెషల్ డీఎస్సీ ఎయ్యాలని చెప్పని అనుకుంటున్నాం అని చెప్పని పోయినప్పుడల్లా ఈ విద్యార్థి సంఘాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళతోటి అంటే సార్లు ఉంటారు కదా సార్. ఆల్రెడీ పీఈటీలు ఉంటారు కదా! పీడీలు ఓకే. అసోసియేషన్. ఓకే. ఓకే. అసోసియేషన్ వాళ్ళతోటి ఇట్లా చెప్తున్నారని చెప్పి తెలిసింది సార్. అది ఏమాత్రం మరి ముందుకు ఫైల్ పోతలేదు. ఇంకోటేందంటే ఆ డీఎస్సీ పడతలేదు కదా సార్. అయితే యాక్చువల్‌గా ఇయాల నేను మార్నింగ్ మీతోని మాట్లాడిన తర్వాత, సార్. ఇయాల డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనకు తెలిసినటువంటి సార్లతోని మాట్లాడితే, ఓకే సార్. అసలున్న ప్రభుత్వ స్కూళ్ళనే తగ్గించాల్సిన ఆలోచనతోని ప్రభుత్వం ఉందట. ఓకే సార్. రేషనలైజేషన్ ప్రకారం. అయితే దానికి 4000 స్కూల్‌కి కుదిస్తారంట. కుదించాలి అనే ఆలోచనతోని ప్రభుత్వం సార్. ఉంది. మరి 4000తోని అయితే మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్ ఏందంటే 1800 టీచర్ల పోస్టులయితే వాస్తవమే అంట అది. టీఈటీ పోస్టులు. పీఈటీ పోస్టులు సార్. చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు 4000 స్కూల్‌కు తగ్గించాలనే ఆలోచన జరుగుతుంది. కొంతమంది నిపుణులేదో రిపోర్ట్ ఇచ్చినారు నిపుణులు. సార్. అయితే దాని ప్రకారము తగ్గించాలి గాబట్టి, ఇది మళ్ళా మొదటికొస్తది గావచ్చు. కానీ సార్. ఓసారి మీరు వాళ్ళొచ్చినప్పుడు ఓసారి మీరు సార్‌ను కలవండి సార్. కలిస్తే మీకు క్లారిటీ ఉంటదని జెప్పి, నాకు సార్. విషయం జెప్పడం జరిగింది. ఒక ఒక ఒకటైతే పక్కా ఏందంటే, ఆహ్, స్కూల్ టీచర్‌లయితే అంటే ప్రతి స్కూల్‌లో పీఈటీ ఉండాలనేది మాత్రం చర్చకైతే వచ్చింది. అందులో దాదాపు 1800 చిల్లర ఇవి పోస్టులు. పోస్టులు ఉన్నాయని వచ్చింది. కానీ ఇటీవల ఒక అంటే ఈ వారం 10 రోజులకెళ్ళి ఈ స్కూల్‌లు తగ్గించాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఉంది గాబట్టి, మరి దీని మీద సార్. ఎట్లుంటదనేది తెలవది. ఖచ్చితంగా ఓకే సార్. ఖచ్చితంగా బ్రదర్ ఒకసారి సార్‌తోని మాట్లాడదాం. ఇంకోసారి ఇంకోటేందంటే ఈ అపోజిషన్ లీడర్‌లతోని గూడా సార్. ఈసారి అసెంబ్లీ చర్చలో వచ్చేటట్టు చూద్దాం. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ సార్. మీరొచ్చినప్పుడు చెప్పండి. మీతో పాటు సార్. నేను గూడా డైరెక్టర్ గారి దగ్గరికి నేను గూడా మీతోనొస్తా. ఖచ్చితంగా ఓకే. మాట్లాడతా. ఓకేనా ఓ బ్రదర్? ఓకే సార్. థాంక్ యూ సార్. రైట్ థాంక్ యూ బ్రదర్. సార్. రైట్ బ్రదర్. థాంక్ యూ. ఇది అంటే ఈరోజు ప్రతి స్కూల్‌ల ప్రైవేట్ స్కూల్‌లో